అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. నాకేం డొనేషన్ కట్టక్కర్లేదు. నేను ఏదో డిగ్రీ చేసి ఈయనలాగానే బ్యాంక్ క్లర్క్ కింద చేరతాను. అప్పుడు ఆయన కళ్ళు చల్లబడతాయి. అంతకంటే కోపంగా బయటికి వెళ్ళాడు ప్రవీణ్. ఇద్దరి మధ్య ఎవరికి ఏం చెప్పాలో తెలీక మౌనంగా ఉండిపోయింది సునీత. శ్రీనివాస్, సునీతల ఏకైక కుమారుడు ప్రవీణ్. శ్రీనివాస్ ఒక బ్యాంక్‌లో క్లర్క్. ప్రవీణ్ తెలివిగలవాడే. మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ ఏ రిజర్వేషన్ లేని కారణాన ప్రవీణ్ అనుకున్న సబ్జెక్ట్‌లో, అనుకున్న కాలేజీలో సీట్ రావడం కష్టం. అందుకే డొనేషన్ కట్టి చేర్చమని తండ్రిని అడిగాడు. పైగా "నువ్వు కట్టలేకపోతే అప్పు తీసుకో, నేను ఉద్యోగం చేసి తీర్చుకుంటా" అని కూడా చెప్పాడు. అసలే ప్రవీణ్‌కి ఇంకా మంచి ర్యాంక్ రాలేదని కోపంగా ఉన్న శ్రీనివాస్ ఈ మాటలకి మండిపడ్డాడు. 2, 3 రోజులుగా ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య పెద్ద వాగ్యుద్ధాలు జరిగాయి. ఊరుకోమంటే కొడుక్కి కోపం, వదిలేయమంటే భర్తకి కోపం. మధ్యలో సునీత నలిగిపోయింది. ఏదైతేనేం మొత్తం మీద డొనేషన్ కట్టి తనకు కావాల్సిన కాలేజీలో, కావాల్సిన గ్రూప్‌లో చేరాడు ప్రవీణ్. ఇప్పుడన్నా సరిగ్గా చదివాడవమను, లేకపోతే ఉద్యోగం రాదు. ఏదో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుందని తల తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను. చెప్పు నీ సుపుత్రుడికి కోపంగా అన్నాడు శ్రీనివాస్. దిగులు పడొద్దను, ఆ తలని తాకట్టు నుంచి నేనే విడిపిస్తాను. చెప్పు మీ ఆయనకి రోషంగా అన్నాడు ప్రవీణ్. భగవంతుడా, ఈ తండ్రి కొడుకులకు ఎప్పుడు సామరస్యం కుదురుస్తావు తండ్రి, ప్రార్థించింది సునీత. దేవుడు సునీత ప్రార్థన వినలేదు. ప్రవీణ్‌కి తండ్రి మీద 1, 2 కాదు, చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అతని స్నేహితుడి తండ్రి కూడా బ్యాంకు క్లర్కే. వాళ్ళకి 2 అంతస్తుల ఇల్లు, కార్లు ఉన్నాయి. అతని తండ్రి వాళ్ళ అబ్బాయికి ఇంజినీరింగ్‌లో చేరగానే మోటార్ సైకిల్ కొన్నాడు. అదే తనకి తండ్రి కాలేజ్ బస్ పాస్ కొన్నాడు. అందరూ వీకెండ్ వస్తే పార్టీలకు వెళ్తారు. ఫీజు తప్ప తనకి అదనంగా పైసా ఇవ్వరు. ఇలా అన్ని అసంతృప్తులతోనే చదువు పూర్తి చేశాడు. ప్రవీణ్ టార్గెట్ ఒక్కటే, బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుని ఇంటి నుంచి, నాన్న నుంచి దూరంగా వెళ్ళాలి. ప్రతి దానికి విసుగు, కోపం ఉండే నాన్న కోసం ఇష్టమైన అమ్మని కూడా వదలడానికి సిద్ధపడ్డాడు ప్రవీణ్. క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు. వాళ్ళు ముంబైలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రవీణ్ వెళ్ళేటప్పుడు సునీత అతని కోసం చిరుతిళ్ళు చేసి, జాగ్రత్తగా ఉండు నాన్నా, అక్కడ వంటకి పనికి మంచి మనుషులు దొరుకుతారట, పెట్టుకో, ఇబ్బంది పడకు అని చెబుతుంటే మధ్యలో శ్రీనివాస్ అడ్డుకొని, ఇదిగో చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయని వెధవ్వేషాలు వెయ్యొద్దని చెప్పు. తాగుడు, సిగరెట్లు అలవాటు చేసుకోవద్దని చెప్పు. అడ్డమైన గడ్డి తిని కుడితిలాగా మందు కొడితే ఎందుకు పనికిరాకుండా పోతాడు. పెళ్ళి పెటాకులు లేకుండా అఘోరించాలి అన్నాడు. వినేవాళ్ళకి అవి తిట్లో, జాగ్రత్తలో అర్థం కావు. అవును, అదే పని. ఉద్యోగం చేయకుండా తాగి అడ్డమైనవి తిని రోడ్డు మీద పడి చస్తాను, మీరొచ్చి ఈడ్చేద్దురుగాని కోపంగా అన్నాడు ప్రవీణ్. చిచి, ఏం మాటలు రావి? శుభమా అని ఉద్యోగానికి వెళ్తూ అన్న తల్లితో ఆ సంగతి మీ ఆయనకి చెప్పు అన్న కొడుకుని ఏమీ అనలేక, ఎందుకండి వాడు వెళ్ళేటప్పుడు ఇలాంటి అశుభం మాటలు, భర్త మీద అరిచింది సునీత. నేను నోరెత్తితే తప్పు, రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళాడు శ్రీనివాస్. మొహం ముటముటలాడిస్తూ ప్రవీణ్ బయటికి వెళ్ళాడు. కళ్ళనీళ్లతో సునీత కూర్చుండిపోయింది. ప్రవీణ్ ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకున్నాక తల్లికి మెసేజ్ పెట్టాడు. సునీత ఫోన్ చేసినప్పుడు మాట్లాడేవాడు. తండ్రి గురించి అసలు అడిగేవాడు కాదు. శ్రీనివాసుని మాట్లాడమంటే అతను మాట్లాడేవాడు కాదు. కరవమంటే కప్పకి కోపం, వదలమంటే పాముకి కోపం అన్నట్లు కొడుకుతో ప్రేమగా మాట్లాడమని భర్తకి చెబితే, గారాబం చేసి నెత్తిమీద పెట్టుకుంటే ఎందుకు పనికిరాడు అంటాడు. నాన్నతో నెమ్మదిగా మాట్లాడరా అని కొడుక్కి చెబితే, నేను అసలు మీ కొడుకునేనా, రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చారా, నాన్న ప్రవర్తన చూస్తే నాకెప్పుడూ అనుమానమే అంటాడు ప్రవీణ్. ఈ తండ్రి కొడుకులని ఎలా కలపడం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది సునీతకి. సునీత తమ్ముడు బెంగళూరులో విల్లా కొనుక్కున్నాను, గృహప్రవేశానికి రండి అని ఆహ్వానం పంపాడు. సెలవు ఎక్కువ దొరకదు, నేను ఆ రోజుకి వస్తాను, నువ్వు ముందు వెళ్ళు సునీతతో చెప్పాడు శ్రీనివాస్. తల్లితో గడిపినట్లు ఉంటుందని సునీత 4 రోజుల ముందు బెంగళూరు వెళ్ళింది. ఎన్నాళ్ల తరువాత ఒక్కతి రావడంతో సునీత తల్లి పక్కనే పడుకుని కబుర్లు చెప్పింది. ఆ మాటల్లో శ్రీనివాస్, ప్రవీణ్ ప్రస్తావన వచ్చింది. ప్రవీణ్ అసలు వాళ్ళ నాన్నని లెక్క చెయ్యడమ్మా. ఆయన కూడా అంతే, పుల్ల విరుపుగా మాట్లాడతారు. ఇద్దరు ఉప్పు నిప్పులా ఉంటారు. ఏం చెయ్యాలో తోచడం లేదు. తల్లితో గోడు వెళ్ళబోసుకుంది సునీత.
తల్లి విశాల శ్రీనివాస్కి మేనమామ భార్య. ఆమెకి అల్లుడంటే ప్రేమ, అభిమానం. ప్రవీణ్ కూడా అమ్మమ్మ, మామయ్య కుటుంబంతో గడిపినట్లు ఉంటుందని ముందుగా వచ్చాడు. ఉద్యోగస్తుడైన మనవణ్ణి చూసి మురిసిపోయింది విశాల. మేనమామ కుటుంబం అందరూ ఆప్యాయంగా పలకరించారు. కొడుకుని చూడగానే ప్రేమ ముంచుకొచ్చింది సునీతకి. ఎలా ఉన్నావురా? ఫోన్ చేస్తే ఎత్తవు? భోజనం బావుందా? ఆఫీసులో అంతా బావుందా? 6 నెలలు అయింది వెళ్ళి. అలవాటు పడ్డావా? ప్రశ్నలు గుప్పిస్తున్న సునీతని ఆగవే, వాడిని ఊపిరి తీసుకోనివ్వు అంది విశాల. ఇంతే అమ్మమ్మ, నీ కూతురికి హడావిడి, అల్లుడికి కోపం అన్నాడు ప్రవీణ్. అబ్బో, నా కూతురికి అల్లుడికి వంకలు పెట్టేంత పెద్దవాడివి అయ్యావురా? నవ్వుతూ మనవడి బుగ్గలు నొక్కి పద భోంచేద్దువు గాని అంటూ లోపలికి తీసుకెళ్ళింది. అమ్మమ్మ పక్కనే కూర్చొని కబుర్లు చెప్తుంటే సుష్టుగా తిన్న ప్రవీణ్తో ఇవాళ నా దగ్గర పడుకోరా, మళ్ళీ ఎప్పుడు వస్తావో అంది విశాల. చిన్నప్పుడు అమ్మమ్మ పక్కన పడుకొని కథలు విన్న రోజులు గుర్తొచ్చి అలాగే అన్నాడు ప్రవీణ్. పక్కన పడుకున్న మనవడిని ఉద్యోగం విశేషాలు అడిగి తెలుసుకుని నీకు ఒక కథలాంటి నిజం చెప్తాను, ఇది నాకు బాగా తెలిసిన వాళ్ళది అంది విశాల. "ఊ, మాకు తెలిసిన కుటుంబంలో ఒక ఆయన పేరు రామం అనుకో. ఆయన భార్య సీత. తల్లి, తండ్రి, 3 పిల్లలతో ఉండేవాడు. ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. ఆయన పెద్ద కొడుకు పేరు వెంకటేష్ అనుకుందాం. చాలా తెలివిగలవాడు. లెక్కలు బ్రహ్మాండంగా చేసేవాడు. అప్పట్లోనే మేము అతనికి ఐఐటీలో సీటు వస్తుందని అనుకున్నాం. సరిగ్గా వెంకటేష్ ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా రామం అకస్మాత్తుగా చనిపోయాడు. ఇంటికి ఆధారం పోయేసరికి అందరూ షాక్ తిన్నారు. రామం తల్లిదండ్రులు ముసలివారు. భార్య సీత పెద్దగా చదువుకోలేదు. ఇల్లు గడవాలంటే తప్పదని అప్పుడే 18 నిండిన వెంకటేష్ చదువు మానేసి తండ్రి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన గుమస్తా ఉద్యోగంలో చేరాడు. రామం పెద్ద స్థాయిలో ఉండి చనిపోయినా వెంకటేష్ ఇంటర్ మాత్రమే పూర్తి చేశాడు కనుక అతనికి గుమస్తా ఉద్యోగం ఇచ్చారు. ఐఐటీలో చేరి పెద్ద ఇంజనీర్ అవ్వాలన్న కల అలా మొగ్గలోనే తునిగిపోయింది. తల్లికి వచ్చే పెన్షన్ వెంకటేష్ జీతంతో 6 డజను మంది పొట్ట నిండాలి. తను ఎలాగూ చదవలేకపోయానని తమ్ముడు సురేష్ని ఇంజనీరింగ్ చదివించాడు. చెల్లి రాధ పెళ్లి కూడా మంచి సంబంధమని అప్పు చేసి మరీ చేశారు. వెంకటేష్కి పెళ్ళయింది. అతని భార్య బాగా నెమ్మదస్తురాలు. రామం తల్లిదండ్రులు ఇద్దరూ కాలంలో కలిసిపోయారు. సురేష్ ఉద్యోగంలో చేరినా అన్నకి ఏమాత్రం సాయం చేయకపోగా అన్నతో గొడవ పెట్టుకుని వెంకటేష్ కుటుంబానికి ఏమీ చెయ్యలేదని, తల్లి పెన్షన్ అంతా తినేశాడని నానా గోలా చేశాడు. తల్లి సీత కూడా సురేష్ మాటలు నమ్మి అతనితో వెళ్ళింది. వెంకటేష్ చేసిన సాయం, త్యాగం మర్చిపోయి తమ్ముడు, చెల్లెలు ఇద్దరూ కూడా మా కోసం ఏం చేశావు? నీ పీనాసితనంతో మా కోరికలు ఏమీ తీర్చలేదు అన్నారు. తన కల నెరవేరకుండా తండ్రి చనిపోవడం, బాధ్యతలు నెత్తిమీద పడటం, ఆర్థిక ఇబ్బందులు, ఇంత చేసినా తల్లి, తమ్ముడు, చెల్లి ఏమీ చెయ్యలేదని అనడం, వీటన్నిటితో తన బాధ, ఉక్రోషం ఎలా తీర్చుకోవాలో తెలియక భార్య మీద కోప్పడేవాడు వెంకటేష్. ఆ భార్యకి అన్నీ తెలుసు కనుక ఏమీ అనేది కాదు. అందరి దృష్టిలో అతను పీనాసివాడు, కోపిష్టివాడు అయ్యాడు. బాధ్యతలు తీర్చడంతోనే ఉన్న డబ్బులు ఖర్చయ్యి ఆర్థికంగా చితికిపోయాడు. ఆ సమయంలో పుట్టిన కొడుకుని విపరీతమైన క్రమశిక్షణలో పెంచాడు. గారాబం చేస్తే చదవడని భయం, చదవకపోతే తనలాగా మిగిలిపోతాడని భయం, డబ్బు ఎక్కువ ఇస్తే చెడిపోతాడని భయం. ప్రేమ, అభిమానం ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియని అతను కొడుకుని కూడా ఎప్పుడూ కోప్పడటమే. దీంతో తండ్రికి తనంటే ఇష్టం లేదనుకున్న కొడుకు వెంకటేష్ అంటే ద్వేషం పెంచుకున్నాడు. తండ్రి, కొడుకు ఇద్దరూ మంచివాళ్లే. ఇద్దరికీ ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ ఉంది. అది చెప్పడం చేతకాక ఒకరి మీద ఒకరు కోపంతో ఉంటూ మధ్యలో ఆ పిచ్చితల్లిని ఏడిపిస్తున్నారు. కన్నీళ్లతో చెబుతున్న విశాలని ఆపాడు ప్రవీణ్. అమ్మమ్మ, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? సగం అర్థమయ్యి అడిగాడు. ఇంకెవరు, ఆ వెంకటేష్ మీ నాన్న శ్రీనివాస్ అంది విశాల. నువ్వు చెప్పింది నాన్న గురించా? మరి నాకు ఇదంతా ఎప్పుడు చెప్పలేదెందుకు? ఏమని చెబుతారు? ఇవన్నీ చెబితే నీకు మీ నాన్నమ్మ మీద, బాబాయి, అత్తల మీద కోపం వచ్చి అసలే తెగిపోతున్న బంధాలు ఇంకా తెగుతాయని భయం. ఎన్నో కష్టాలు అనుభవించిన మీ నాన్నని కన్న తల్లే అర్థం చేసుకోలేదు. తీయగా మాట్లాడుతూ మోసం చేసేవారిని నమ్ముతారు కానీ న్యాయం చెప్పినా కోపంగా చెప్పేవారిని ఎవరూ నమ్మరు నిట్టూర్చింది విశాల.
మీ నాన్న నాకు అల్లుడు మాత్రమే కాదు, మేనల్లుడు కూడా. నాకు తెలుసు వాడి సంగతి. ఇతరుల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఆశించని వాడు. భగవంతుడు కొంత అన్యాయం చేస్తే, రక్త సంబంధం ఉన్నవాళ్ళు ఇంకొంత అన్యాయం చేశారు. బాధగా అంది విశాల. ప్రవీణ్ మౌనంగా ఉండిపోయాడు. గృహప్రవేశానికి ఇంకో 2 రోజులుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తను చేసే సాయం ఏమీ లేకపోవడంతో సునీత కూడా హాయిగా కూర్చొని తల్లితో కబుర్లు చెప్తోంది. ప్రవీణ్ వచ్చి, అమ్మా నాకు చిన్న పనుంది బజార్లో, నువ్వు కూడా రా అని తల్లితో చెప్పి, అమ్మమ్మ మేం వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, బయట తినేస్తాం అన్నాడు. అక్కడంతా మంచి షాపింగ్ సెంటర్. ప్రవీణ్ పెద్ద బట్టల షాపులోకి తీసుకెళ్లాడు. అమ్మా మీరు మామయ్య వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, కొన్నారా? కొడుకు అడిగిన ప్రశ్నకి కంగుతింది. నాన్న 5,000 చదివిద్దామన్నారు. ప్రయాణం ఖర్చులు ఇంకో 5,000 అవుతాయి. అంతకంటే పెట్టడం కష్టం అన్న సునీత మాటలకి, ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు. నేను సంపాదిస్తున్నాను కదా, మీరు లెక్కలు చూడక్కర్లేదు. అమ్మమ్మకి అత్తయ్యకి మంచి చీరలు తీసుకో, నాయనమ్మకి కూడా ఒక చీర తీసుకో అన్న కొడుకుని ఆశ్చర్యంగా చూసింది. 5,000 పెట్టి 3 చీరలు కొన్నాక ఇంకా ఖరీదైన చీరలు చూపించండి సేల్స్ గర్ల్తో అన్నాడు. ఇంకెవరికి అంది సునీత. అందరికీ కొని నీకు కొనొద్దా అన్న కొడుకుని చూసి కన్నీళ్ళొచ్చాయి సునీతకి. పెద్దవాడివయ్యావురా అంది ప్రేమగా. ఆ మరి ఎప్పుడూ చిన్నగా ఉండిపోతారా ఏంటి అని నవ్వుతూ సేల్స్ గర్ల్ తెచ్చిన చీరల్లో 2-3 పక్కన పెట్టి, ఇందులో నీకు నచ్చినది తీసుకోమ్మా అన్నాడు. వాటి ధర చూసిన సునీత, అమ్మో 10,000 వద్దమ్మా, ఇందాకటి రేంజ్లోనే చూపించు అంది. ఆ మాటలు వినిపించుకోనట్లుగా, నువ్వు నీకు నచ్చింది తీసుకో, లేదంటే నాకు నచ్చింది తీసుకుంటా అన్నాడు ప్రవీణ్. చేసేది లేక అందులోంచి ఒక చీర తీసుకుంది. రేపు ఇదే కట్టుకో అంటే తలూపింది. అక్కడ్నుంచి మాల్కి వెళ్ళి శ్రీనివాస్కి, సునీత తమ్ముడికి బట్టలు తీసుకున్నారు. అన్ని చోట్ల క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు ప్రవీణ్. సునీత భయపడుతూ అడిగింది, నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయిగా అని. మీ పెంపకంలో పెరిగానమ్మా, డబ్బు జాగ్రత్త లేకుండా ఎలా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ బయట హోటల్కి వెళ్ళి లంచ్ చేశారు. చాలా రోజుల తరువాత సునీతికి కొడుకుతో అంతసేపు గడపడం మహా సంతోషంగా అనిపించింది. అదీ కాక ప్రవీణ్ మాటల్లో తండ్రి ప్రస్తావన వచ్చినప్పుడు ఇదివరకటిలాగా కోపానికి బదులు ప్రేమ కనిపించింది. వీళ్ళు బజారుకి బయలుదేరిన కాసేపటికి శ్రీనివాస్ అత్తగారింటికి చేరాడు. చాలా రోజుల తరువాత వచ్చిన మేనల్లుడిని ఆప్యాయంగా పలకరించింది విశాల. అల్లుడిగా కాకుండా మేనల్లుడిగా రావచ్చు కదా శ్రీను, ఎన్ని రోజుల తర్వాత వచ్చావు? పలకరించిన అత్తయ్యకి ఒక నవ్వు సమాధానంగా ఇచ్చి, సునీత ఏది అన్నాడు. ఏమో, తల్లి కొడుకు బజారుకి వెళ్ళారు, భోజనం బయట చేస్తామన్నారు, నీకు పెడతాను, తిని కాస్త రెస్ట్ తీసుకో అంది. తను ఎప్పుడు వచ్చేది సునీతకి చెప్పలేదు. అందుకే వెళ్ళి ఉంటుందని సరే అంటూ భోజనానికి కూర్చున్నాడు. అల్లుడితో పిచ్చాపాటి మాట్లాడి, శ్రీను నేను నీకు అత్తగారిగా చెప్పడం లేదు, అత్తయ్యగా చెప్తున్నాను. కోపం తెచ్చుకోకు, నింపాదిగా ఆలోచించు. భగవంతుడు నీకు న్యాయం చేయలేదు, నీ సొంత వాళ్ళు అన్యాయం చేశారు. ఆ ఉక్రోషం, కోపం నీ భార్య మీద, కొడుకు మీద ఎందుకు చూపించాలి? ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకంటూ ఉన్నది వాళ్ళిద్దరే. సునీత నిన్ను అర్థం చేసుకుని మెలుగుతోంది. కానీ ప్రవీణ్ది ఉడుకు రక్తం. పురాతన కాలంలోనే భారవి తండ్రి తనని మెచ్చుకోలేదని ఆయన మీద కోపం పెంచుకున్నాడు. నీ కొడుకుని మరో భారవి కానీయకు. రోజులు మారాయి, మనము మారాలి. నేను నా పిల్లలతో ఎప్పుడూ మీరంటే నాకిష్టం అనలేదు. నా ప్రవర్తనతో అర్థం అయ్యేట్లు చెప్పాను. కానీ ఇప్పుడు పిల్లలకి అన్నీ మాటల్లో చెప్పాలి. నువ్వు నీ అసంతృప్తి, భయాల నుంచి బయటపడు. నీ కొడుకంటే ప్రేమని బాహాటంగా చూపించకపోయినా వాడిని, సునీతని అందరి ముందు కోపడటం మానేయి. మొగుడు ఇల్లాలిని తిడితే ముష్టివాడు కూడా తిడతాడని ఒక మోటు సామెత. అల్లుడిని మెత్తగా కోప్పడింది విశాల. ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోజనం చేసి లేచాడు శ్రీనివాస్. కొడుకు దూరం వెళ్ళాక ఆ లోటు బాగా తెలిసింది శ్రీనివాస్కి. ఎదురుగా ఉన్నప్పుడు విసుక్కొని తిట్టానని కూడా బాధపడ్డాడు. అదే మాట అత్తయ్య చెప్తే నిజమే అనిపించింది. పడుకుని లేచేసరికి ప్రవీణ్, సునీత వచ్చారు. ఎంతసేపైంది నాన్న వచ్చి, ఎలా ఉన్నారు? తనని చూడగానే చిన్న పిల్లాడిలా పరిగెత్తుకొచ్చిన ప్రవీణ్ని చూసి కళ్ళు చెమ్మగిల్లాయి. మధ్యాహ్నం వచ్చాను, నువ్వు ఎలా ఉన్నావు? నీ జాబ్ ఎలా ఉంది? ప్రేమగా ఒకరిని ఒకరు పలకరించుకుంటే ఆశ్చర్యంగా చూసి తల్లివంక చూసిన సునీతకి నవ్వుతూ కళ్ళతో సమాధానం చెప్పింది విశాల. తెచ్చిన బట్టలు అందరికీ చూపించేసరికి
చాలా బావున్నాయి బట్టలు. మంచి ఖరీదైనవే తెచ్చాడు మా మేనల్లుడు. సంతోషపడ్డారు సునీత తమ్ముడు, మరదలు. నా మనవడు నాకు మంచి చీర కొన్నాడే సునీత. గృహప్రవేశానికి ఇదే కట్టుకుంటా అంది విశాల చీర చూసి మురిసిపోతూ. నాకెందుకురా ఇప్పుడు కొత్త బట్టలు అన్న తండ్రితో. అదేంటి నాన్నా మీకు లేకుండా ఎలా? మీకు నీలం ఇష్టం కదా అందుకే ఈ షర్ట్ తెచ్చాను అన్న ప్రవీణ్ని చూస్తూ. నీకేంటి బావా ఎదిగొచ్చిన కొడుకున్నాడు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు సునీత తమ్ముడు. చాలా బావుంది నాన్నా రేపు వేసుకుంటాను కోపడకుండా చెప్తున్న తండ్రిని ప్రేమగా హత్తుకున్నాడు ప్రవీణ్. అది చూసి సునీత కళ్ళు ఒత్తుకుంటే విశాల తృప్తిగా నవ్వింది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.